ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తుయేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, నేను దినం దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాం. దేవుడు నాకు ప్రేరేపించినటువంటి ఆ యొక్క ఆత్మ ప్రేరణ బట్టి ఈ ఉపవాస శుద్ధీకరణ దినములు అని ఈ యొక్క చివరి దినాలకి పవిత్రపరచుకొని పరిశుద్ధపరచుకొని దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళేటువంటి ఆ యొక్క ఉన్నతమైన భాగ్యాన్ని సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. సో కృపాకాలము అనేది బైబిల్లో రాయబడింది. కృపాకాలము ముయ్యక మునిపే, ఆ తలుపు వేయక మునిపే మనం దేవుని సన్నిధిలో ఆయన ద్వారా కలిగేటువంటి పరిశుద్ధతను పవిత్రతను మనం కలిగి ముందుకు నడిపించబడవలసిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో నిన్నటి దినం మనం చదివినటువంటి ఆ వాక్య భాగంలో దైవజనుడు పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి ఆ యొక్క గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో పాపముల విషయమై శుద్ధీకరణ తానే చేసి అని దేవుని యొక్క లేఖనం మనకు తేటగా చెప్తుంది. దేవుడే శుద్ధీకరణ చేస్తున్నట్టు ఆ యొక్క విషయమై ఏ సేవకునికి దేవుడు అప్పగించలేదు, ఏ దూతలకి ఆయన అప్పగించలేదు. ఆయన తన సొంత రక్తము చేత మనల్ని విమోచించడానికి ఆయనే తన రక్తం చేతబట్టుకొని మనల్ని కడిగి పవిత్రపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ సమయంలో మరి మన జీవితంలో మనము మరుగు చేసుకోకుండా, ఏది కూడా మరుగు కాకుండా మనం ఆయనకు ఒప్పుకునేటువంటి అవకాశం ఆయన మనకి ఇచ్చినప్పుడే మనం ఆ విధంగా ఆయన సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లుతాడు లేక కనికరము పొందుతాడు అని వాక్యం తేటగా చెప్తుంది కీర్తన గ్రంథంలో. సో మనం అతిక్రమాలు జరిగాయి జరగలేదు అని ఎవరు చెప్పలేం, జరిగి ఉన్నాయి. కానీ వాటి విషయమై నీ లోతైన పశ్చాత్తాపం ఏంటి? చాలా సందర్భాల్లో మనం ఈ విషయాన్ని మనం గుర్తిస్తాం. ఒక పాపాత్మురాలుగా ముద్ర వేయబడినటువంటి స్త్రీ యేసుప్రభు ఆ ఇంట ఉన్నాడని, యేసుప్రభు ఆ పరిశీలన ఇంట భోజనానికి కూర్చున్నాడని తెలుసుకొని వెళ్ళి ఆమె ఆయన పాదాల దగ్గర కింద వెనక తొట్టుగా వెళ్ళి ఆయన పాదాల దగ్గర కూర్చొని కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపింది, తన తల వెంట్రుకలతో పాదాలు తుడిచింది, పాదాలని విడవక ముద్దు పెట్టుకుంటూ తాను తీసుకొచ్చిన అత్తర్ని ఆయన పాదాలకి రాసింది. ఇక్కడ మనం గమనిస్తున్నాం, గతంలో కూడా మీకు ఈ మాట గుర్తు చేస్తున్నాను. యేసు ప్రభు ఆ ఇంట్లో ఉండి అవన్నీ ఆమె చేస్తుండగా ఆయన తన శిష్యులతో ఆయన సంభాషణ కొనసాగిస్తుండగానే ఆ పిలిచినటువంటి పరిశుడైన సిమోన్ అంటాడు, ఈయన ప్రవక్త అయి ఉంటే తనను ముట్టుకున్నది ఎవతో, ఇది ఎలాంటిదో ఆయన ఎరిగి ఉండేవాడు అంటూ తనలో తాను అనుకుంటున్నటువంటి విషయాన్ని యేసయ్య గుర్తించి ఆ సిమోను పిలిచి ఒక మాట అంటున్నాడు. నీతో నేను ఒక మాట చెప్తున్నాను సిమోన్, మొదకడా చెప్పండి అని. ఒక వ్యక్తి తన దగ్గర ఉన్నటువంటి ఇద్దరికి అప్పు ఇచ్చాడు. ఒకడికి ఎగ్జాంపుల్కి మన భాషలో మన పరిస్థితిని బట్టి చూస్తే ఒకడికి 1000 రూపాయలు, ఒకడికి 10,000 రూపాయలు అప్పు ఇచ్చాడు. ఈ ఇద్దరు కూడా యజమానుడికి కట్టాల్సిన సమయంలో ఇద్దరు దగ్గర డబ్బులు లేకుండా పోయింది, కట్టే పరిస్థితి స్తోమత లేదు. అందువలన ఆ యజమానుడు ఇద్దరిని క్షమించేశాడు. ఆ ఇద్దరిలో ఎక్కువగా ఎవరు ఆయన్ని ప్రేమిస్తాడు అని యేసు ప్రభు అడిగిన ప్రశ్నకు పరిశుడైనటువంటి సీమోను అంటాడు, అతడు ఎవరికి ఎక్కువగా క్షమించాడో అతడే ఆయన్ని ప్రేమిస్తాడు అని. అంటే 10,000 కట్టలేని పరిస్థితి, యజమానుడు వద్దు కట్టద్దులా క్షమించేశాను అని అన్నాడు. 10,000 రూపాయలు నా యజమానుడు నన్ను కట్టనీయకుండా క్షమించేశాడు, విడిచిపెట్టేశాడు అని ఆ యజమానుడి మీద 10,000 రూపాయలు అప్పు తీసుకున్న వ్యక్తి ఎక్కువగా ప్రేమిస్తాడు. 1000 రూపాయలే కదా, ఏముందిలే ఈయన 1000 రూపాయలు క్షమించాడు అన్న వ్యక్తి తక్కువగా ప్రేమిస్తాడు. సో యేసు ప్రభు ఈ మాట చెప్తూ ఆయన అంటాడు, ఈ స్త్రీని చూచావే, ఈ స్త్రీని చూసావు కదా, నేను నీ ఇంట్లోకి వచ్చినప్పుడు నీవు నాకు కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు. యూదుల ఆచారం ఏంటంటే ఎవడైనా ఇంటికి వచ్చినప్పుడు ఎమ్మంటే నీళ్ళు ఇస్తారు,
కాళ్ళు కడుక్కోమని. మన దేశంలో కూడా గతంలో ఈ అలవాటు ఉండేది, ఇప్పుడులో ఆ అలవాటు పూర్తిగా మారిపోయింది, మార్చేసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు అంతా హైఫై జీవితం. ఎక్కడ మనం గతంలో లాగా ఈ ఎడ్ల బండ్లలోనో లేకుంటే తొక్కుకుంటానో నడుచుకుంటానో వచ్చే పని లేదు కదా. ఇప్పుడు అవసరమైతే కొన్ని బడాబాబుల ఇళ్లలో కారు కూడా డైరెక్ట్గా గుమ్మంలోకి వెళ్ళిపోతుంది. అంతవరకు ఫెసిలిటీస్ వచ్చేసాయి కాబట్టి భక్తులు అలాగా వేసుకున్న షూకి ఇక దానికి మట్టి పట్టే పని ఉండదు కాబట్టి కారులో కూర్చున్నారు, కారులోనే తెస్తున్నారు కాబట్టి ఇంకా అవసరం లేదని ఇక అలవాటు విడిచిపెట్టేశారు. గతంలో అలా కాదు. ఖచ్చితంగా నేను కూడా కొన్ని సందర్భాల్లో షూ వేసుకొని వెళ్ళిన ప్రాంతాల్లో కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు నీళ్ళు ఇచ్చేవారు కాలు కడుక్కోమని. నేను అనుకునేవాడిని, అప్పుడు షూలోనే వచ్చాయి కదా, నా కాలుకి ఏం దుమ్ము ఏం లేదు కదా, ఇప్పుడు నాకు అవసరమా అన్నట్లుగా. సరే వాళ్ళు ఇచ్చారు కాదనకూడదని షూ పక్కన తీసేసి కాళ్ళు కడుక్కునే సందర్భాలు ఉన్నాయి. యేసయ్య గుర్తు చేస్తున్నాడు ఆ పరిచయునికి, పరిచయుడా, నీవు నీ ఇంటికి నేను వచ్చినప్పుడు నాకు నీవు నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఈమెయితే తన కన్నీళ్లతో నా పాదాలు తడిపింది. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, ఈమెయితే నా పాదాలని విడవకుండా వచ్చినప్పటి నుంచి నా పాదాలని ముద్దు పెట్టుకుంటానే ఉంది. నీవు నా తలకు నూనె పెట్టలేదు, నూనె ఇవ్వాలి, ఆ పరిశీలక క్రమం అది. కానీ ఈమెయితే నేను ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఈమె నాకు నా పాదాలకి అత్తరు పూస్తూ ఉంది. ఎంత ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె విస్తార పాపములు నేను క్షమించాను అంటున్నాడు. సో మనుష్య కుమారుడైన యేసుక్రీస్తుకి పాపములు క్షమించడానికి భూమి మీద ఆయనకు అధికారం ఉంది. సో యేసు ప్రభు తానే మన పాపముల విషయంలో శుద్ధీకరణ చేస్తున్నాడు. ఎప్పుడు ఎవరికి ఆయన పాపాలను శుద్ధి చేస్తారంటే ఎవరైతే ఎక్కువగా ఆయన్ని ప్రేమిస్తారో, ఎవరైతే ఎక్కువగా ఆయన్ని ప్రేమిస్తుంటారో వారిని ఆయన క్షమిస్తూ వస్తారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటంటే, ఎక్కువగా మనం దేవుణ్ణి ప్రేమిస్తుంటే, ఎంత ఎక్కువగా మనం దేవుని ప్రేమిస్తామో అంత అధికంగా మనం ఆయన ద్వారా పవిత్రత, పరిశుద్ధత పొందే వ్యక్తులం అవుతున్నాం. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటంటే, మనము దేవుని ప్రేమించాలన్నప్పుడు ఆయన ఫోటో పెట్టుకొని, ఆయన ఫోటోకి క్యాండిల్ వెలిగించుకొని, ఆయన ఫోటోల ముందు మనం ఇట్లా దిగాలుగా ఆయన కూడా ఇటు తల వాల్చుకున్న ఫోటో పెట్టుకోను, లేకపోతే సిలువలో వేలాడుతున్న ఫోటోని పెట్టుకొని ఆయన ఇట్లా ఉన్నాడని మనం కూడా ఇట్లాగా ఆయన చూస్తూ ఉండమని కాదు. దేవుని వాక్యంలో చెప్తుంది, ఆయనను మనం ప్రేమించటం అంటే ఆయన ఆజ్ఞలు గైకొనిటే మనం దేవుని ప్రేమించుట. మనం ఆయన ఆజ్ఞలు గైకొనిటే మనము దేవుని ప్రేమించుట. దేవుని ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించు అనేది మొదటి ఆజ్ఞ అయితే, రెండవ ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు. ఈ రోజున దేవుని పేరు పెట్టుకున్నటువంటి మనము మన ఇంట్లో ఉన్న వారిని ఒకరినొకరు మనం ప్రేమించుకోగలుగుతున్నామా? అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారా? భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించుకోగలుగుతున్నారా? పిల్లలకి, తల్లిదండ్రులకి మధ్యలో ప్రేమ ఉందా? అత్త కోడల మధ్యలో ప్రేమ ఉందా? ఒకే కుటుంబం, ఒకే సంఘానికి వెళ్తున్నారు, ఒకే దేవుని ఆరాధిస్తున్నారు, ఒకే బైబిల్ కలిగి ఉంటున్నాం. మరి మనలో ఈ తగ్గింపు ఉందా? ఈ విధమైన ఐక్యత ఉందా? ఈ విధమైన సమాధానం ఉందా? ఈ విధమైన నడిపింపు మనకు ఉందా? మనం ఒకరినొకరు క్షమించగలుగుతున్నామా? సంఘంలోకి వచ్చిన తర్వాత ఒకరి ఎడల మనకు ఒకరికి క్షమాపణ ఉందా? ఒకరిని గురించి ఒకరికి బాధ్యత కలిగి ఉన్నామా? మన ఇరుగు పొరుగు మధ్యలో కూడా మనం దేవుని యొక్క పేరట మనం క్షమించగలుగుతున్నామా? కనబడుతున్న తన సహోదరుని ప్రేమించలేని వాడు కనబడిన తన దేవుని ఎలా ప్రేమించగలుగుతాడని దేవుని వాక్యం హెచ్చరిస్తుండగా, మరి మన జీవితంలో ఈ మాసం కాదు, ఈ సంవత్సరానికే ముగింపులోకి వచ్చాం కదా, మార్పు ఉందా? మనం ప్రేమించగలుగుతున్నామా యేసయ్యని? మనం యేసయ్యని ఎంతగా ఎక్కువగా ప్రేమిస్తామో అంతగా పరిశుద్ధులం అవుతాం. మనం పరిశుద్ధపరచబడడానికి దేవుడు చూపించినటువంటి చక్కటి మార్గం ఏంటంటే, నువ్వు ఎంత ఎక్కువగా నన్ను ప్రేమిస్తావో అంత అధికంగా నీ పాపాలన్నిటిని నేను క్షమిస్తాను. ఈరోజు ఆయన ప్రేమించడం అంటే ఆయన యొక్క పేరట ఆయన ఇచ్చిన ఆజ్ఞల ప్రకారంగా మనం కనబడుతున్నటువంటి సహోదరిని మనం దైవ సంబంధమైన ప్రేమతో ప్రేమించాలి. శరీర సంబంధమైన రక్త స్వభావంతో, రక్త మాంసములతో మనం ప్రేమించడం కాదు. అంటే మన ఇంటి పేరు, నా రక్తం పంచుకో పుట్టినవాడు అని మనం వాడిని ప్రేమించడం కాదు. మాంస సంబంధం అంటే మా కులానికి సంబంధించిన వాడు అని వాడిని మనం ప్రేమించడం కాదు. కులాన్ని బట్టో, మతాన్ని బట్టో, రక్తాన్ని బట్టో, ఈ యొక్క మా ఇంటి పేరటను బట్టో ఈ విధంగా మనం ప్రేమించితే ఇది రక్త మాంసాల యొక్క ప్రేమ.
రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవని యేసయ్య కరాఖండిగా చెప్పించాడు తన దాసుని ద్వారా. మరి ఈ రోజున మన వ్యక్తిగత జీవితంలో మనం పరిశీలించుకోవాలి. దేవుని ఆజ్ఞను మనం గైకొనటం అంటే మనం ఆయన ఆజ్ఞ ప్రకారంగా సహోదరుని మనం ప్రేమించాలి. కనబడేటువంటి సహోదరుని ప్రేమించలేకపోతే, ఒకవేళ నీ సహోదరుడు పొరపాటే చేస్తుండొచ్చు, నీవేం చేయలే, నీ సహోదరుడు పొరపాటున నీ ఎడల తప్పిదం చేస్తుంటాడు, నిన్ను గాయపరుచుంటాడు, నీకు వేదన కలుగు చేస్తుంటాడు. అన్నంత మాత్రం నువ్వు అతన్ని ఏం చేయాలి? నాకు తెలిసిన సహోదరులు ఏం చేస్తున్నా అంటే, వీడితో నాకు ఎందుకు తలకాయ నొప్పి, వీడితో నాకు సంబంధాలే వద్దని చెప్పి ఫోన్లలో బ్లాక్ లిస్ట్ పెట్టుకుంటున్నాడు, బ్లాక్ చేసేస్తున్నాడు. ఇక వీడి ఫోన్ నాకు రానవసరం లేదు, నేను వాడికి ఫోన్ చేయనవసరం లేదు, ఆడు నాతో మాట్లాడాల్సిన పని లేదు అని. ఒకవేళ ఇక్కడ నువ్వు బ్లాక్ చేయొచ్చు, మరి పరలోకంలోకి వెళ్తే పరలోకంలో కూడా నువ్వు బ్లాక్ చేయగలుగుతావా? అంటే ప్రభుతో చెప్పగలుగుతావా, ప్రభు అతను వస్తే నేను రాను పరలోకానికి, అతడున్న పరలోకం నాకు అవసరం లేదు అని చెప్పగలుగుతావా? లేకుంటే నేను వస్తున్నా కాబట్టి అతను రాకూడదు, నువ్వు అతన్ని ఎందుకు తీసుకొస్తావు అని దేవునితో ఏమైనా చెప్పగలుగుతావా? చెప్పలేము. క్షమాపణ లేకపోతే పరలోక రాజ్యమే లేదు కదా. మనకు కూడా ప్రభువే మనల్ని క్షమించకపోతే మనం పరలోక రాజ్యానికి అర్హులమయ్యే వాళ్ళమా? మనం మన సహోదరి ఎడల క్షమించాలి. ఒక రోజుకి 77 సార్లు మట్టుకు క్షమించమని యేసయ్య చెప్పాడు. నిజమే, కొంతమందిని మనకు దేవుడు ఒక ముళ్ళుగా పెట్టవచ్చు, కొంతమంది ద్వారా కొంతమందికి వేదన కలుగుతుంది, వాస్తవమే. అయినప్పటికీ నువ్వు క్షమాపణ కోరుకోవాలి. నాకు తెలిసిన కొంతమందికి నేను ఫోన్ చేస్తుంటే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయరు. కనీసం వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు అయినా సరే ఫోన్ లిఫ్ట్ చేయొచ్చు కదా. వాళ్ళు కానీ ఆయన కానీ ఆయన భార్య కానీ ఆయన పిల్లలు కానీ లిఫ్ట్ చేయొచ్చు కదా. లిఫ్ట్ చేయరు, వాంటెడ్లీ కావాలని ఇప్పుడు అవాయిడ్ చేయటం. ఫోన్లు ఆయన ఫోన్ మనం ఎందుకు మాట్లాడే అవసరమా, అంత అవసరమా అన్నటువంటి మాటలు, భిన్నమైన ఆలోచనలు, తలంపులు మనకి ఏమైనా ఉన్నా, ఏ విధంగా మనం కలిగి ఉన్నా, ఒక్కటి మాత్రం మర్చిపోవద్దు, నువ్వెంత ఎక్కువగా దేవుడిని ప్రేమిస్తావో అంత అధికంగా నీ పాపాలని దేవుడు క్షమిస్తాడు. జాన్ పాల్ కాదు, ఇంకొక బిషప్ కాదు, ఇంకొక పోపు కాదు, ఇంకొక రెవరెండ్ కాదు, ఎవడు నీ పాపాలు క్షమించడు, దేవుడే క్షమిస్తాడు. నీ జీవితంలో నీవు కూడా ఏం చేయాలంటే, నీకు వేదన కలుగు చేసిన, నీకు కీడు కలుగు చేసిన, నీకు బాధ కలుగు చేసిన, నీకు దుఃఖాన్ని కలుగు చేసిన వ్యక్తులను నువ్వు క్షమించడానికి ఇష్టపడితే దేవుడు కూడా నిన్ను క్షమిస్తాడు. ప్రభు నేర్పిన ప్రార్థనలో అదే ఉంది కదా, మేము మా ఎడల తప్పిదము చేసిన వారిని క్షమించిన ప్రకారం మీరు మమ్మల్ని క్షమించండి అని ప్రభు నేర్పించాడే తప్ప, నీవు నన్ను క్షమించు ప్రభువా అంటూ దేవుని నువ్వు డైరెక్ట్గా తండ్రిని అడగమని యేసయ్య నేర్పలేదు. నువ్వైతే మమ్మల్ని క్షమించు, కానీ మేమైతే వాళ్ళని క్షమించమని చెప్పి ఆ విధమైనటువంటి ప్రార్థన ప్రభు నేర్పలేదు. కనుక ఈ యొక్క శుద్ధీకరణ దినములు, ఈ పాప పరిహార దినములలో నీవు పరిహరింప చేసుకో. దేవుని దగ్గర దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించడానికి ప్రయత్నం చేయి. దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు గైకొనటం, ఆయన ప్రేమించటం. కాబట్టి ఆయన మనం ప్రేమించుచూ ఉన్నంత మన జీవితంలో ఆయన ఎక్కువగా ప్రేమిస్తున్నంత కాలం మనలో ఉన్న ఏ అతిక్రమమైనా సరే, ఏ పాపమైనా సరే ఆయన పరిపూర్ణంగా మనల్ని క్షమిస్తాడు. పితరుడైన దావీదు దేవుని దినమునకు 7 సార్లు ఆయన్ని స్తుతించాను అని అంటున్నాడు. ఎంతగా రాత్రి అయినా పగలైనా మధ్యరాత్రి అయినా లేచి దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాడు. ఈ రోజున మధ్యరాత్రి వరకు మనం ఎవరితో ఉంటున్నామంటే సెల్ ఫోన్లతో ఉంటున్నాం. మనకి ఇష్టం వచ్చినా నచ్చి మెచ్చినా వాడితో మనం కాలక్షేపణ చేస్తున్నాం. ఒకవేళ మధ్యరాత్రి మేలుకున్నప్పుడు కృతజ్ఞత చెల్లించగలుగుతున్నాం. మధ్యరాత్రిలో మేలుకున్నానయ్యా, ఈ విధంగా నేను స్తుతిస్తున్నాను, నీకే కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నానని హృదయపూర్వకంగా చెప్పగలుగుతున్నావా? ఉదయకాలమున వేకువనే దేవానా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెతుకుతానని చెప్పి దావీదురాజు వెతికినట్లుగా మనం వెతకగలుగుతున్నామా? ఆయన ఎంతగా ప్రేమిస్తామో అంతగా మన అతిక్రమాలని ఆయన కడిగి పవిత్రంగా చేస్తాడు. దావీదు అంత ఘోరమైన పాపం నుంచి విడుదల పొందడానికి దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడు. దేవుని యొక్క సన్నిధిలో దావీదు ఆ విధంగా దేవుని ప్రేమించిన కారణాన్ని బట్టి దావీదులో ఉన్నటువంటి ప్రతి ఆ అపవిత్రతను దేవుడు క్షమించాడు. దావీదు కుమారుడు అని పిలిపించుకోవడానికి యేసు ప్రభు ఏమాత్రం సిగ్గుపడలేకపోయాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ వ్యక్తిగత జీవితంలో ఈ ముగింపు దినాల్లోకి వచ్చాం. 27వ తేదీన
నిన్ను నీవు ఈ రోజంతా నీకు వ్యక్తిగతంగా నిన్ను నీవు పరిశుద్ధపరచుకో. దేవుణ్ణి ప్రేమించడానికి ప్రయత్నించే, ఎక్కువగా నువ్వు దేవుని యొక్క ఆజ్ఞలను గైకొను, నీ యొక్క పొరుగు వారిని క్షమించు, వారితో ప్రేమగా మాట్లాడు. కాలము ముగించబడుతుంది. ప్రభు వస్తే నీ పరిస్థితి ఏంటో, నువ్వు విడవబడితే ఘోరమని మన పితరులు ఆ రోజుల్లోనే 100 సంవత్సరాల కింద, 50 సంవత్సరాలకి పైగా అనుకుంటున్నాను ఆ పాట నేను విని. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు అని. అలాగే ఇంకొక పాట కూడా ఉంది, క్రైస్తవుడా మరవద్దు ఆయన రాకుడా, యేసు రాజుగా వచ్చుచున్నాడు. నాకు తెలిసి నేను పుట్టక మునిపే ఆ పాటలు రాశాను. అంత గొప్ప పాటలు ఇంతకాలం మనం వింటూ ఉండి కూడా మనలో మార్పు లేకపోతే ఎలాగా? దేవుని దగ్గర ప్రార్థన చేసుకుందాం, దేవుని అడుగుదాం క్షమించమని. ఆయన ప్రేమించడానికి సిద్ధపడు. అదే అలవాటుగా మార్చుకో. నేను నిన్నే ఎక్కువగా ప్రేమిస్తాను, లోకంలో ఉన్న వాటికంటే ఎక్కువగా నేను ప్రేమిస్తా, నిరంతరం నిన్నే స్తుతిస్తా, నీ నామ ధ్యానం చేస్తుంటాను, నా పొరుగు వారిని కూడా నేను క్షమిస్తాను, తగ్గించుకుంటాను, క్షమిస్తాను, ప్రేమిస్తానని చెప్పి నువ్వు ఆయనకు అప్పగించుకో. దేవుడు నిన్ను పరిపూర్ణంగా ఆయన క్షమిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. ఉదయ కాలం ముందు మాతో మీరు మాట్లాడి అయ్యా మమ్మల్ని మీరు దర్శించారు, బలపరిచారు, నడిపించారు. అందుకే స్తోత్రాలు. నిజమే, ఈ శుద్ధీకరణ దినములలో ప్రభా ఈ 2వ రోజు కూడా మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కులకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నజరేయుడా, మా యొక్క అయ్యా పాప పరిహారార్థమై మీ ప్రాణ త్యాగము చేసిన పరిశుద్ధుడా, మీకే వందనాలు. మీ యొక్క అమూల్యమైన పరిశుద్ధమైన మీ రక్తము చేతబట్టుకొని అయ్యా మాలో ఉన్న ఒక్కొక్కరిలో ఉన్నటువంటి ప్రతి అపవిత్రతను నాయన ఎంతగా మేము ఎక్కువగా ప్రేమిస్తామో అంతగా మీరు మమ్మల్ని పరిశుద్ధపరిచే దేవుడు అని మీ యొక్క వాక్యం ద్వారా తేటపరిచారు. ఈ యొక్క నాయన సమయంలో హృదయపూర్వకంగా నాయన మీ పాదాలకి అప్పగించుకుంటూ నాయన మీ సన్నిధిలో నాయన అయ్యా తమను తాము పవిత్రపరచుకోవడానికి మీ చేతికి అప్పగించుకొని అయ్యా మీ సన్నిధిలో ముందుకు నడిపించబట్టుకు సహాయం చేయి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం ఆయన ద్వారా శుద్ధీకరించబడడానికి, ఆయన్నే ఎక్కువగా ప్రేమించే వారుగా మార్చబడడానికి ప్రభు యొక్క ఆత్మ తోడే ఉండి సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయం దేవుణ్ణి నువ్వెంత ఎక్కువగా ప్రేమిస్తావో నీ యొక్క ప్రతి అపవిత్రత, ఆ యొక్క అంధకారపు క్రియలన్నింటినీ, నీ పాపాలన్నింటినీ ఆయన పవిత్రపరిచి నిన్ను పరిశుద్ధంగా చేస్తాడు. ప్రభు మీకు తోడుగా ఉండను గాక. ఆమేన్. దయ ఉంచి మీకు అనుకూలమైతే అనేకులకు షేర్ చేయండి. ఆ విధంగా దేవుని యొక్క దీవెనలకు మీరు కూడా పాత్రలు కావాలని ప్రేమతో కోరుకుంటున్నాను.